టాలీవుడ్ మొదటి ర్యాపర్. సో ఏం ఎక్స్పెక్ట్ చేసి నేర్చుకున్నారు? నాకు ఏ వర్క్ వస్తే చేశాను తప్ప ఇందులో నేను కెరియర్ క్రియేట్ చేసుకుంటానని అయితే ఎప్పుడు చేయలేదు. లక్కీగా ఐ వాజ్ సత్తాయ్ 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 అతిలి సత్తాయ్ 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 bad the beat ripping it heat the head the sweat the make you go crazy he's mad he's bad he's making the waste now come on అతిలి సత్తాయ్. ఎక్స్పెరిమెంటల్ దగ్గర బాగానే ఉంటారు, బట్ ఆ రిలీజ్ టైంలో ప్రమోషన్కి గట్రా చాలా మంది వరకు రారు. వచ్చేసా కంగారు పడకండి అంటే అది అంటే కొంతమంది ప్రమోషన్కి రారు కదా అన్నాను. మీరు చూడలేదు. కరెక్ట్ మీటర్ రాదని అనగానే వచ్చేది. సో మొత్తానికి అంటే 10 years నుండి యాక్చువల్లీ చెన్నైలో షూట్ చేస్తున్నాడు. నిన్న సినిమా ప్రమోషన్ కానీ వచ్చాడు. మళ్ళీ ఏంటి ఇది రీ రిలీజ్ సినిమాకి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డార్లింగ్ ఇప్పుడు ఒకటి ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. మన సినిమాకి మనం ప్రమోట్ చేయకపోవడం ఇంకేమనాలి బ్రో? ఓకే సూపర్. నాకు ఈరోజు గుర్తు, ఇందాక కూడా నేను చెప్తున్నా, మేము ముగ్గురం, నేను నోవల్ నవీన్ ఉన్నాం క్యారవాన్లని. సుదర్శన్ షాట్ ఉంది, షాట్ చేసుకొని సుదర్శన్ వచ్చాడు. వచ్చి ఆ క్యారవాన్ మీద అలా పడుకొని కాలు ఊపుతా, బా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ప్రెషన్ పెట్టాడు అనిపిస్తుంది, కానీ మానిటర్లో ఎందుకు కనిపించట్లేదు? మానిటర్ ఏమైనా ప్రాబ్లం అంటావా? మానిటర్ ప్రాబ్లం This interview has cameos. నా పేరు కుమారి. నువ్వు లవ్ చేయడానికి నేను మాత్రం సరిపోనా? నా బ్యాక్గ్రౌండ్ మొత్తం కావాలా? బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ అయితే గెస్ట్ ఇప్పుడు Exactly the same. కాసేపు మాట్లాడితే మాకు కంటెంట్ వద్దు. క్యామియోస్ ఉన్న ఏకైక ఇంటర్వ్యూ ఇదే. క్యామియోస్ ఉన్న ఏకైక ఇంటర్వ్యూ ఇదే. హావ్యూస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చేసా. ఈ స్పెషల్ గెస్ట్తో నేను ఎప్పుడు స్పెషల్గా ఇంటర్వ్యూ ఎప్పుడు చేస్తానని వెయిట్ చేస్తున్నా, బట్ ఇలాంటి సిచ్యువేషన్లో చేస్తానని అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నది. సో 10 years అయ్యింది కుమారి 21F మూవీ వచ్చి, బట్ ఇప్పటికీ ఆ సాంగ్స్ కావచ్చు అవన్నీ ఇప్పటికీ చాలామంది అయితే ఆదరిస్తున్నారు. సో నోయల్ అన్న అయితే మనతో పాటు ఉన్నారు. సరదాగా మాట్లాడదాం. అన్న నమస్తే. హాయ్ రాజేష్, హౌ ఆర్ యు బ్రో? అన్న ఫస్ట్ అన్న అడగాల్సిన డౌట్ ఏంటంటే 10 years నుండి కూడా ఒకేలా మెయింటైన్ చేస్తారు. ఫస్ట్ ఏంటి డైట్ ఫస్ట్ చెప్పకపోతే నేను ఉండలేను, వాళ్ళు అసలు నాకు తంటారు. లేదు బ్రో, నేను ఒక పొట్టేల్ మూవీలో 97 kilos ఉన్నా. అది 97 నేను పొట్టేలు. అప్పటి నుంచి మళ్ళీ ఇంకా స్ట్రిక్ట్గా ఇవన్నీ కాదు అని చెప్పి అన్ని పక్కన పెట్టి ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. 20 kilos లూజ్ అయ్యా మళ్ళీ ఈ జర్నీలో. అంటే మూవీ కోసం పెరిగారా లేకపోతే? లేదు బ్రో, అలా చెప్పుకుంటే బాగుంటుంది, బిజినెస్ అవుతుంది, కానీ కాదు. అబద్ధాలు చెప్పండి చెప్తా, సిన్సియర్గా మూవీ కోసం అయ్యానని చెప్పమంటే చెప్తా, పిచ్చర్ రైట్ కాదు, పట్టించుకోక లావయ్యా అంతే. ఇంకా అది కంటిన్యూ అయిపోయింది. నేను ఆ క్యారెక్టర్కి బాగానే ఉన్నానని చెప్తే ఇంకా సరే ఆ క్యారెక్టర్ అయ్యే వరకు అలానే ఉండి ఐ వాజ్ షాక్డ్. 97 ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెయిట్ చూసుకుంటే 97 kilos, ఇంకా 3 kilos పెరిగితే 100 అని చెప్పి నాకు నామే సిగ్గు వేసింది. అండ్ నా మేకప్ మ్యాన్ కూడా తెలుసు, నేను ఒకరోజు షూ వేసుకుంటున్నా, నేను ఇలా బెండ్ అయ్యి షూ లేస్ వేయడానికి రావట్లేదు నాకు, పొట్టడ్డు ఇలా కట్టాలా ఇలా అనుకో, ఏం నా చిరాకు వచ్చింది లైఫ్ మీద. కరెక్ట్. ఇంకా అప్పుడు ఇంకా మూవీ అవ్వగానే ఇమ్మీడియట్గా ఐ స్టార్టెడ్ డైటింగ్ అని కాదు, వర్కౌట్ అండ్ నాట్ ఈటింగ్ ఇది కార్బ్స్ అస్సలు, నో రైస్ నో ఇవన్నీ. ఓకే, అట్లా. సో సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఆనెస్ట్గా అయితే చెప్పేశారు. కొంతమంది చెప్పినట్టు అటు తిరిగి కాకుండా స్ట్రైట్గా వచ్చేసారు. ఏమంది బ్రో? సో సూపర్ అన్న. అండ్ 10 years అయిపోయింది కుమార్ రీ రిలీజ్. అంటే ఇప్పుడు రీ రిలీజ్ ట్రెండ్ ఎలా ఉందో మీకు తెలుసు. అవును. సో ప్రతి ఒక్కరూ మనం అంటే థియేటర్కి కూడా వెళ్ళి 10 years బిఫోర్ ఎలా ఉన్నామో అలా ఆడుకుంటారు అనమాట ఈ మధ్యన. సో మీ మూవీ రీ రిలీజ్, హౌ డూ యూ ఫీల్ అన్న? అమేజింగ్ బ్రో, ఎందుకంటే ఈ క్యారెక్టర్ నన్ను డిఫైన్ చేసింది. ఈరోజు నేను ఇండస్ట్రీలో ఉన్నానంటే ఈ క్యారెక్టర్ డెఫినెట్లీ. ఈగ వల్ల నాకు ఒక విజిబిలిటీ క్రియేట్ అవుతే, కుమారి 21F వల్ల ఒక క్రెడిబిలిటీ వచ్చింది. వీడు మంచి యాక్టర్, వీడు బాగా చేస్తాడు అని.
సో నేను ఎప్పటికీ ఇది వెరీ క్లోజ్ టు మై హార్ట్. మీరు చూస్తే ఏ ప్రొఫైల్లో చూసినా నా ప్రొఫైలే ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాను. అవును చూస్తున్నా. ఎందుకంటే ఇష్టం నాకు ఈ సినిమా అంటే. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ ఫిల్మ్. నాకు ఈ సినిమా అంటే గ్రాటిట్యూడ్. సుకుమార్ సార్ అన్న, ఈ టీమ్ అన్న, ఐ రియలీ లవ్ అది. సో ఆ రోజు థియేటర్లో అయితే ఖచ్చితంగా ఇది ఒక కాన్సర్ట్ లా ఉండబోతుంది. అన్ని పాటలు హిట్, రచ్చ ఉంటుంది. సో ఆ కాన్సర్ట్ లో నోయల్ ఉండొచ్చా? ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కావాలి. సూపర్. అంటే కుమార్ 21F అంటే అప్పుడున్న యూత్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇదే సినిమాలా కాకుండా రియల్ లైఫ్ అప్పుడు జరిగే సంఘటనలు అలాగే వెళ్ళాయి అనమాట. సో మీరు ఆ స్టార్టింగ్ అప్పుడు స్టోరీ విన్నాక, సో అప్పటి వరకు మీరు చూసుకుంటే ఒక మంచి ఫ్రెండ్ రోల్ పాజిటివ్లోనే ఉన్నారు. అంటే నోయల్ ఈ డిఫరెంట్ రోల్ మేము చూడలేదు. సో మీరు ఎంచుకునేటప్పుడు నెగిటివ్ రోల్లో వెళ్తున్నాం కదా, కొంచెం జనాలకి ఎలా కనెక్ట్ అవుతుంది అని ఏమైనా థాట్ ఏమైనా వచ్చింది? లేదు బ్రో, అస్సలు ఛాన్సే లేదు. ఎందుకంటే ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే సుకుమార్ గారు, మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ గారు, రత్నవేల్ గారు కెమెరామెన్. ఇంకా నాకు ఆ సినిమాలో ఏమి ఇచ్చినా ఎక్కువే అన్నట్టు ఫీల్ అవుతుంది తప్ప ఇది నెగిటివ్ రోల్ పాజిటివ్ రోల్ అని. నేను ఒక ఆర్టిస్ట్ని బ్రో. ఎప్పుడైనా మనం జనాల్ని సర్ప్రైజ్ చేస్తేనే వాళ్ళు కిక్ ఫీల్ అవుతారు. ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వస్తేనే సినిమాలో బాగుంటుంది. అండ్ నాకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. నాకు నెగిటివ్ రోల్స్ అంటే ఇష్టం. ఇలాంటి నెగిటివ్ రోల్స్ మళ్ళీ పడాలని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్కి మనం స్క్రీన్లో ఎంత ప్రూవ్ చేసుకుంటే అంత బాగుంటుంది లైఫ్. సో ఐఎమ్ వెయిటింగ్. నేను ఇప్పుడు పొట్టేల తర్వాత కూడా ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బ్రో. ఏం చేయట్లేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అ రైట్ నాక్. మంచి రోల్స్, మంచి క్యారెక్టర్స్ పడితేనే చేద్దామని ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై సెల్ఫ్. అంటే 2012 అనుకుంటా ఈగ. అవును, 2012 ఈగ వచ్చినప్పుడు అంటే నాని గారి మీద ఎంత ఫోకస్ పెట్టారో దానికన్నా ఎక్కువ మీ క్యారెక్టర్ మీద ఫోకస్ పెట్టారు. ఎక్కువ ఏం పెట్టలేదు నిజంగా. అంటే రియల్గా చెప్తా, మీరెంత ఆనెస్ట్గా మాట్లాడతారో మేము కూడా అలానే చెప్తాం యాజ్ యూజ్గా. అంటే ఎందుకు అంటున్నానంటే ఒక ఫ్రెండ్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎలా ఉంటే బాగుంటుంది అని. ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ మంచి వాల్యూ ఉండేది. సో అది ఆ విధంగా ఎక్కువ అనిపించింది అనమాట. దెన్ వచ్చే క్యారెక్టర్లు ఎలాంటివి వస్తాయని ఎక్స్పెక్ట్ చేశారు. సో అప్పుడు అంటే మనం స్టార్టింగ్ ఒక జర్నీ ప్లాన్ చేసుకుంటాం కదన్నా, ఇలా వెళ్తే బాగుంటుంది. సో అప్పుడు మీరు ఏమైనా ఎలా అనుకున్నారా? లేదు బ్రో, ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. ఇప్పుడు ఆ సినిమాలో అది చాలా పాజిటివ్ క్యారెక్టర్. అది పాజిటివ్ అంటే వాడికి ఏం పెద్ద షేడ్ ఉండదు, న్యూట్రల్. అది న్యూట్రల్ క్యారెక్టర్. వాడు మంచోడు కాదు, చెడ్డోడు కాదు, ఒక ఫ్రెండ్కి ఫ్రెండ్ అంతే. సో అది చాలా విజిబిలిటీ క్రియేట్ అయింది. ఎందుకంటే రాజమౌళి గారి సినిమా ఆఫ్కోర్స్. కుమారి 21F ఏంటంటే ఒక డెఫినేషన్, యాజ్ ఐ సెడ్. అండ్ నాకు ఇష్టం కూడా. సో అట్లేం లేదు. ఈవెన్ నౌ ఐ లైక్ టు సర్ప్రైజ్ పీపుల్. రంగస్థలంలో చాలా పాజిటివ్ క్యారెక్టర్. అంటే వాడికి ఒక ఎమోషన్ ఉంది, వాడికి ఒక షేడ్ ఉంది, వాడికి ఒక పెయిన్ ఉంది. అంటే ఆ క్యారెక్టర్కి ఒక డెఫినేషన్. సో ఇష్టం నాకు. ఏ క్యారెక్టర్ ప్లే చేయాలన్నా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ పొట్టేల్లో ఒక పల్లెటూరులో ఒక కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్స్ ఎట్లుంటాయి, వాడు చేసేది మంచా తప్ప తెలియకుండా ఒక ప్రెషర్లో డెసిషన్స్ తీసుకుంటా, అలాంటి క్యారెక్టర్ అది. సో ఐ వుడ్ లవ్ టు డూ రోల్స్ బ్రో. యాక్చువల్గా చాలామంది నేను యాక్ట్ చేసినప్పుడు, కుమారి రిలీజ్ అయినప్పుడు నేను ఐ వాజ్ 26, 27. అప్పుడు ఏమన్నారంటే అందరూ 30 అప్పుడు ఏమన్నారంటే, అరే ఏంది నువ్వు ఇప్పుడు పెద్దవాళ్ళ సినిమాల్లో విలన్లా చేయలేవు, చిన్నవాళ్ళ సినిమాలో చాలా అరుదుగా వస్తుంటాయి, నీ ఏజ్ ప్రాబ్లం రా ఇప్పుడు అని. ఐఎమ్ హ్యాపీ. ఇప్పుడు 10 years తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఏజ్ కరెక్టే అంటే వాళ్ళు మంచి క్యారెక్టర్ రాస్తారేమో మరి. ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు డూయింగ్ నెగటివ్ రోల్స్. నాకు ఇష్టం. సో టాలీవుడ్ మొదటి ర్యాపర్. సో ఇప్పుడు అయితే చాలామంది ర్యాప్లు ఇన్స్టాగ్రామ్లో అంటూ షేక్ చేస్తారు, కానీ ఫస్ట్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ అంటారు మాకు. సో అంటే ఈ థాట్ కొత్తగా యూనిక్గా ఉంటుంది, ఇలా వెళ్ళాలి అని అప్పుడు ర్యాప్ నేర్చుకునేటప్పుడు. కానీ సో ఏమి ఎక్స్పెక్ట్ చేసి నేర్చుకున్నారు, ఏంటి అనుకున్నారు? లేదు బ్రో, అంటే దేర్ వాజ్ నథింగ్ బ్రో. యాక్చువల్గా నాకు ఆ టైంలో ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్. నేను ఒక యాక్టర్ అవ్వడానికి వచ్చాను. నాకు ఏ వర్క్ వస్తే అది చేశాను తప్ప ఇందులో నేను కెరియర్ క్రియేట్ చేసుకుంటానని అయితే ఎప్పుడు చేయలేదు. లక్కీగా ఐ వాజ్ అప్రిషియేటెడ్. అండ్ ఆ టైంలో ఎవరు లేరు కాబట్టి ఫుల్ ఫోకస్ వచ్చేసింది. అండ్ ఫోకస్ వచ్చి నాకు వర్క్ కూడా చాలా బాగా వస్తుంది. అదే టైంలో కుమారి రావడం, అదే టైంలో నానా నిన్న బాయ్ ఫ్రెండ్స్, రాజా మీరు కేక, ఇంకా మల్టిపుల్ సినిమాలు నేను అవైలబిలిటీ మిస్ అయిపోయింది. అంటే నేను వెళ్ళి పాడడానికి స్టూడియోలో ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళాలి. సడన్గా పిలుస్తారు. మొన్న ఒక కాల్ వచ్చింది నాకు 2:30 రాత్రి. నేను వెళ్ళలేకపోయా షూటింగ్లో. సో రికార్డింగ్స్ కొన్ని అలా ఉంటాయి, ఏం చేయలేము. అలా అవైలబిలిటీ మిస్ అయిపోయి నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్.
అందుకనే నేను నా ప్రైవేట్ సాంగ్స్ చేస్తుంటా ఎవ్రీ నవ్ అండ్ దెన్. బట్ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలి, నేను కొత్తగా క్రియేట్ చేస్తున్నాను అని ఏం లేదు బ్రో. అవి వర్కౌట్ అవుతే బాగా చెప్పుకుంటారు, కానీ మనం చేసే టైంలో పెద్ద తెలుసుంటది ఇది ఎంత వర్కౌట్ అవుతుంది అంతే. అంటే మన చేతిలో లేదు, జనాల చేతిలో. అంటే కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం ఆలోచనలో ఒక 10 years బిఫోర్ ఎలా ఉండబోతుంది అంటే జస్ట్ ఒక ఇంటిమేషన్తో వెళ్తారు. మాకేంటంటే అలా అనిపించింది, ఎందుకంటే ఇప్పుడు ఈ 10 years జర్నీ చూసుకుంటే ఇప్పుడు ర్యాప్ ఎంతమంది ఫేమస్ దాని మీదే మరి లైఫ్ జర్నీ చేస్తున్నారు కూడా చాలా మంది. సో అలా అనిపించింది అన్న మాకు ఒకసారి. అవును, అంటే నేను ఇంకొంచెం గట్టిగా ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టింటే ఇప్పుడు వేరేలా ఉంటుంది డెఫినెట్లీ. నేను యాక్టింగ్ ఇష్టం కాబట్టి 2 పడవల్లో కాలు పెట్టడం వల్ల కొంచెం బాగుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు నేను ఏ కాలేజ్కి వెళ్ళినా నన్ను పాట పాడమంటారు, బికాస్ దే రికగ్నైజ్ మీ యాజ్ అ ర్యాపర్. అది సో ర్యాప్లో ఒకటి కాలేజీలో ధూమ్ ధామ్ చేద్దాం, దుమ్ము రేపి ఆడదాం, బ్యాండ్ పెట్టి గల్లీల చుట్టూ దోస్తులతో ఆడదాం, ఈ పాటే పాడదాం, మన ఆటే ఆడదాం, తెలుగోడి సతా ఏంటో రండి చూపిద్దాం. ఇది నా లేటెస్ట్ సాంగ్, తెలుగోడి బీట్ అని. సూపర్. అంటే జనరల్గా ఎవరినైనా డైలాగ్ అడిగినా, ఒక సాంగ్ అడిగినా, రాజేష్ ఇప్పుడు ఇబ్బంది పెట్టావు ప్రిపేర్ అనేవాళ్ళు అన్నారు ఆనెస్ట్గా. ఇప్పుడు మిమ్మల్ని అడగగానే చూసి అసలు మాట కూడా పాట వచ్చేసింది. సో అందుకని మిమ్మల్ని అడుగుతుంటావు. సో అలా ఉంటుంది. అండ్ బ్యాంకాక్ టూర్ ఎలా ఉందన్న? బ్యాంకాక్ టూర్ అంటే మేము దానికి అంబాసిడర్ అయిపోయాం, కానీ అక్కడ ఉండని అంబాసిడర్స్ మేము. షూటింగ్స్కి వెళ్ళడం తప్ప పెద్దగా ఏం వెళ్ళలేదు. అండ్ కుమారి 20 సాంగ్ షూటింగ్ అప్పుడైతే 2 రోజులు షూట్ చేసాము. వెళ్ళిన రోజు ఈవినింగ్ మాకు రిహర్సల్స్ దేవి గారి రూమ్లో, నెక్స్ట్ డే మార్నింగ్ షూట్. ఆ రోజు కాళ్ళు వాచిపోతే 10 గంటలకి వాళ్ళు క్లోజ్ చేస్తుంటే నేను, రాజు, సుదర్శన్, నవీన్ కూర్చుని ఫుట్ మసాజ్ చేయించుకున్నాం రోడ్డు మీద. ప్లీజ్ అండి మీకు దండం పెడతాం అంటే పాప మనం చేసింది సిన్సియర్గా బ్రో. వాళ్ళ దగ్గర నేను చూసింది ఏంటంటే వాళ్ళు 1 రూపీకి న్యాయం చేస్తారు బ్రో. నిజంగా వాళ్ళు 1 hour అంటే 15 నిమిషాలు నొక్కినా చాలు కాళ్ళు నొప్పి వస్తున్నాయి అని చెప్పి కూర్చున్నాం. ఎగ్జాక్ట్లీ మేము పడుకుని పోయాం బ్రో. 1 hour లేపారు ఆవిడ అందరినీ. మేము లిటరల్ రోడ్డు మీద ఉంటుంది స్టోరు. హలో అన్నారు. చూస్తే గంట అయింది. నెక్స్ట్ డే మళ్ళీ మార్నింగ్ పడుకుని షూటింగ్ చేసి ఈవినింగ్ షాంపెన్ బాటిల్ ఓపెన్ చేసే సీన్ ఉంటుంది. అలా డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేసాం, అసలు టైమే లేదు. దాని తర్వాత మళ్ళీ ఇంకో మూవీ రే అనే ఒక మూవీ ఉంటుంది, దాని షూటింగ్కి వెళ్ళా. దాని తర్వాత ఇంకో సినిమా చేసా, భానుతో సాంగ్ ఉంటుంది. అంతే తప్ప మళ్ళీ ఎప్పుడు వెళ్ళలేదు. అంటే ఫ్రీగా. బ్యాంకాక్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు బ్యాంకాక్లో ఏమి ఇష్టం తెలుసా? అది ఫ్రూట్స్. వాళ్ళ సాయిల్ ఎంత ఫర్టైల్ అంటే, ఎంత బ్యూటిఫుల్, ఎంత స్వీట్గా ఉంటాయి అక్కడ ఫ్రూట్స్ అన్ని. అండ్ స్ట్రీట్ ఫుడ్ ఏమో ఐ లైక్ ఇట్, బట్ ఐ కుడెంట్ ట్రావెల్. ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుంది. ఇలా మీరు అందరూ తిరుగుతుండే ఒక వ్యక్తి పరిచయం అయ్యారు అక్కడ. అది కలిసారు, సారీ పూరి గారు కలిసారు. సడన్ గా పూరి గారు ఉన్నారు అక్కడ. మేము షాక్ అయ్యాము. అయితే ఇట్ వాస్ ఫన్. ఆయన కలిసి సార్తో కొంచెం మాట్లాడి చాలా హ్యాపీ మూమెంట్ కదా. అలా ఒకసారి అంటే ఇప్పుడు ఏ ఫారెన్ కంట్రీకి వెళ్ళి బ్రో, తెలుగు కనిపిస్తే చాలు అనుకునే ప్లేస్ పూరి సార్ కనిపించారు. అది సో అమేజింగ్. ఇట్ వాస్ ఫన్. పోస్ట్ కూడా పెట్టుకున్నట్టున్నారు మీరే కాదు, మాక్సిమం రాజ్ కానీ అందరూ పెట్టారు. సో చాలా హ్యాపీగా అనిపించిన మూమెంట్ అది మాకు కూడా చూసి. ఏంటి పూరి గారు అందులో ఉన్నారు, కొంత సుకుమార్ గారు గట్ట అక్కడ సార్ అక్కడ ఏదో స్టోరీ రాసుకోవడానికి వచ్చారు అదే టైంలో. అండ్ సడన్ గా సార్ని చూసి మేము షాక్ అయ్యాం. చాలా హ్యాపీ అనిపించింది. చెప్తున్నా కదా, ఇప్పుడు అమెరికా వెళ్ళి తెలుగు ఎవరైనా తెలుగు మాట్లాడాడంటే అమ్మ తెలుగా బ్రదర్ ఎక్కడ అని చెప్పి మాట్లాడేస్తాం మనం. మన అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. అలాంటి we were so happy seeing him. అండ్ అంటే మీ సినిమాలు చూసుకుంటే బ్యాక్ టు బ్యాక్ మగధర కావచ్చు, ఈగా కావచ్చు, అంటే అన్ని సినిమాల్లో కూడా మీరు ఏదో క్యారెక్టర్లు అయితే ఉంటారు. అంటే ఇది పర్సనల్ క్వశ్చన్ అనుకోండి. కొంతమంది ఏంటంటే ఒక ఫేమ్ రాగానే నేను ఇలాంటి క్యారెక్టర్లు చేయను, ఏదో వచ్చి వెళ్ళిపోయిన క్యారెక్టర్లు నాకు వద్దు అనేటట్లు అంటారు. బట్ మీ జర్నీ చూసుకుంటే ఎక్కడ అలాంటివి అనిపించలేదు. చిన్న క్యారెక్టర్లు ఉన్నారు, పెద్ద క్యారెక్టర్లు ఉన్నారు, అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంటే ఏంటన్నా వచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోదాం అని అనుకున్నారా, లేకపోతే సెలెక్టెడ్ ఏమనుకుంటారా? డార్లింగ్ ఇప్పుడు నాకు ఇండస్ట్రీలో ఎవరు లేరు బ్రో. నాకు అవకాశం రావడమే చాలా ఎక్కువ. అవునా? ఇప్పుడు ఎంతో అంత నాకు పేరు వచ్చింది కాబట్టి నా వల్ల వర్కౌట్ అయ్యే వాళ్ళు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి దాని తర్వాత తీసేసి వాడిని ఏదో ఉద్ధరించమని చేస్తుంటారు. అవునా కదా? మన ముందు మీరే చేయాలి బ్రో, మీరు తప్ప ఇంకెవరు చేయొద్దు అన్న వాళ్ళు మన చేసిన తర్వాత నేను ఆడికి పెద్ద బ్రేక్ ఇచ్చాను ఫీల్ అవుతుంటారు. అలా కాకుండా సుకుమార్ సార్, రాజమౌళి సార్ వాళ్ళు పిలవడమే ఎక్కువ నాకు. వాళ్ళ సినిమాలో ఇలా కనిపించి వెళ్ళినా సరే వాళ్ళు దాన్ని న్యాయం చేస్తారు. అట్లీస్ట్ చెప్పింది చెప్పినట్టు చేస్తారు, అబద్ధాలు చెప్పరు. నాకు అలా చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యాయి బ్రో.
అంటే ముందు చెప్పిన క్యారెక్టర్ కాకుండా సినిమాలో మొత్తం మార్చేసి అవన్నీ చేసి మళ్ళీ ఇంకోలా పోర్ట్రే చేసి వాడికి ఏదో పెద్ద బ్రేక్ ఇస్తున్నాను ఫీల్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అప్పటి నుంచి మానేశాను నేను. ఓకే. అప్పటి నుంచి అంటే మెయిన్ క్యారెక్టర్స్ అయితేనే చేస్తా. అది కూడా నేను లిటరలీ బాండ్ సైన్ చేయండి అని చెప్తున్నా. ఇది నా క్యారెక్టర్, ఇది ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయి, లేదంటే నేను ప్రమోషన్స్కి రాదని కూడా రాయించుకుంటున్నా. ఎందుకంటే డార్లింగ్ నేను 10 సంవత్సరాలు కష్టపడి ఇంత దూరం వచ్చాను. అది మాత్రం నువ్వు ఎందుకు వస్తున్నావు నా దగ్గరికి? నేను కావాలనే వస్తున్నాను. నేను చేసిన తర్వాత మళ్ళీ లైట్ ప్రమోషన్స్కి కావాలి, తిరగడానికి కావాలి, అన్నిటికీ కావాలి, కానీ మళ్ళీ అబద్ధాలు చెప్తారు. సో నేను క్యారెక్టర్లా చూస్తా. ఇప్పుడు రంగస్థలం క్యారెక్టర్ గురించి చిరంజీవి గారు బిగ్ బాస్కి వచ్చి మాట్లాడారు. అంటే అంత గుర్తుండిపోయే క్యారెక్టర్. కరెక్ట్. ఒక డైరెక్టర్కి సత్తా ఉంటే అది చిన్న క్యారెక్టర్ అయినా సరే పెద్ద క్యారెక్టర్ అయినా సరే గుర్తుండిపోయేలా ఉంటాయి బ్రో. సూపర్. డైరెక్టర్కి సత్తా లేనప్పుడే ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎంత పెద్ద చేసినా కనిపించకుండా పోతాం. సో అలా నేను కొంచెం స్ట్రిక్ట్గా నాకు నేను రూల్స్ పెట్టుకున్నా. నేను లిటరలీ చెప్తున్నా, నేను చెయ్యను బ్రో అని చెప్తున్నా. మీరు ఏమన్నా కొన్ని పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చూసే ఆ సొసైటీలో ఉన్న మనుషులు బట్టి తప్పట్లేదు. 100%. ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి మనని ఇప్పుడు ఎవరెవరిని ఉద్ధరించొద్దు బ్రో, ఎవరెవరిని ఉద్ధరించొద్దు. నువ్వు నాకు వర్క్ ఇస్తున్నా, నేను వర్క్ 100% చేస్తాను, అంతే. ఇట్స్ అ గివ్ అండ్ టేక్. అంటే నేను వస్తున్నాను, నీకు లైఫ్ ఇస్తున్నా, నేను ఉద్ధరిస్తున్నాను అని మనకు వద్దు. రైట్ అన్న. అంటే జనరల్గా చాలామంది మూవీస్ సైన్ చేసుకున్నప్పుడు పేమెంట్ల దగ్గర బాగానే ఉంటారు, బట్ ఆ రిలీజ్ టైంలో ప్రమోషన్కి గట్టి చాలామంది వరకు రారు. వచ్చేసారు అంటే కొంతమంది ప్రమోషన్కి రారు కదా అన్నాను. మీరు చూడలేదు, రావని అనగానే వచ్చేది. సో మొత్తానికి అంటే 10 years నుండి యాక్చువల్లీ చెన్నైలో షూట్ చేస్తున్నాడు. నిన్న సినిమా ప్రమోషన్ కానీ వచ్చాడు. మళ్ళీ ఏంటి ఇది రీ రిలీజ్ సినిమాకి. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ డార్లింగ్ ఇప్పుడు ఒకటి ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. ఇన్స్టాగ్రామ్లో ఏం పెడతారు బ్రో అందరు? ఎక్కువ స్టోరీస్ పెడతారు. స్టోరీస్ కదా, ఇంకేం పెడుతుంటారు? రీల్స్ పెడతారు. రీల్స్ ఎవడో చేసిన పాటలు డాన్స్లు ఆడుతుంటారు. మన సినిమాకి మనం ప్రమోట్ చేయకపోవడం ఇంకేమనాలి బ్రో? ఓకే, సూపర్. ఏదో పాటలకి చేస్తుంటారు, ఏదో సినిమాలు రీక్రియేట్, కానీ వాళ్ళ సినిమాకి మాత్రం చేయరంటే కదా, ఎంత అన్యాయం చెప్పు. మీరు ఏమనుకున్నా సరే అని రోజు పెడతాను నేనైతే. సో కరెక్ట్, ఇద్దరు ఒకేసారి ఫ్రేమింగ్ దొరికారు. సో అంటే 10 years బిఫోర్ మీ సినిమా చూసుకున్నా, అంటే మీ సినిమా ప్రమోషన్ వీడియోలో మీ అందరూ ఎంత యాక్టివ్గా ఉంటారంటే, ఏదో అంటే యాక్టర్స్ అని కాకుండా బ్రదర్ బాండింగ్లో మాకు కనిపించేది ఎక్కువ. సో 10 years తర్వాత కూడా ఇదే బాండింగ్ అనమాట. సో హౌ ఫీల్, ఎలా మేనేజ్ చేస్తారు? అంటే మైక్ క్యాచ్ అవుతుంది. మేమేంటంటే నేను, నోయలు, సుదర్శను, తర్వాత నవీన్ అందరం ఒకటే క్యారవాన్లో కూర్చున్నాం. ఒకటే క్యారవాన్లో కూర్చొని నాకు ఈరోజు గుర్తు, ఇందాక కూడా నేను చెప్తున్నా, మేము ముగ్గురం, నేను, నోవల్, నవీన్ ఉన్నాం క్యారవాన్లోని. సుదర్శన్ షాట్ ఉంది, షాట్ చేసుకొని సుదర్శన్ వచ్చాడు. వచ్చి ఆ క్యారవాన్ మీద అలా పడుకొని కాలు ఊపుతా, బా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు చాలా ఎక్స్ప్రెషన్ పెట్టాడు అనిపిస్తుంది, కానీ మానిటర్లో ఎందుకు కనిపించట్లేదు? మానిటర్ది ఏమైనా ప్రాబ్లం అంటావా? మానిటర్ ప్రాబ్లం లేచి అరే నువ్వు లాగరా, మానిటర్ ప్రాబ్లం, మానిటర్ ఎక్స్పీరియన్స్ అటకపోవడం, మానిటర్ అదే రత్నవేల్ గారు కూడా చెప్పాను, మానిటర్ లేదా ప్రాబ్లం ఉందంటే. ఆయన రియాక్షన్ చెప్పండి అన్న. ఆయన అసలు ఒక్కొక్కటి వదలరు, అసలు చిన్న పాయింట్ కూడా పట్టుకొని లాగుతారు. బట్ ఎనీవే సారీ యు గైస్ కంటిన్యూ. కంటిన్యూ రాజ్, థ్యాంక్ యూ. అసలు ఇది బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ బ్రో ఇది. ఎందుకంటే గెస్ట్ అపియరెన్స్ అన్న ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది. అవును, నాకు కూడా సడన్ గా. సో అంటే మన రాజ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా చాలా హ్యాపీగా ఉండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని మనం చాలా మంది దగ్గర విన్నాం, పర్సనల్గా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఇప్పుడు వాళ్ళకి కూడా చూసేశారు. సో అంటే ఇంటర్వ్యూ అవుతుంది అవన్నీ కాదు, వెళ్ళిపోవాలి నా ఫ్రెండ్ దగ్గరికి వచ్చినట్టు నేను. సో అది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రమోషన్ టైంలో చాలా వరకు చాలామంది రావట్లేదు. సో అంటే ప్రొడ్యూసర్లు కూడా కొంతమంది అంటున్నారు అనమాట, ఇలా రాకపోతే మేము ఏం చేస్తాం, మా సినిమాని ఎలా ప్రమోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే సినిమా బడ్జెట్ ఎంత అవుతుందో, ఐ మీన్ ప్రమోషన్ కూడా అంతే కష్టపడితే తప్ప ఒక ప్రాజెక్ట్ వెళ్ళట్లేదు. సో దాని గురించి బ్రో, ఇప్పుడు మనం ఒక సినిమా సైన్ చేసినప్పుడు ఆ సినిమా ఎండ్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటామనే సైన్ చేస్తాం. లాస్ట్ అంటే రిలీజ్ అయ్యే 1 week, రిలీజ్ అయిన 1 week కూడా 1 week 10 days, దాని తర్వాత జనాల చేతిలో ఉంటుంది బ్రో సినిమా. అది బాగుందంటే వాళ్ళే నడిపించేస్తారు. సో యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ రెస్పాన్సిబుల్. అంటే ఇప్పుడు
మనం ఫార్మింగ్ చేసినప్పుడు పంట వచ్చేసింది కదా మీరు కోసుకోండి అని వదిలేయడం ఎలానో ఇది కూడా అంతే కదా. మనం అది కూడా కోయాలి, మార్కెట్కి తీసుకెళ్ళాలి, అంతవరకు మన పని అన్నట్టే అది ఒక రైతులా చూసుకుంటే. సో వీఆర్ ఆల్ ఫార్మింగ్ ఫర్ అ గుడ్ ఫిల్మ్. అది నాకైతే ఇష్టం. ఐ లవ్ ప్రమోటింగ్ అ ఫిల్మ్. అంటే రేపటి రోజు నేను ఒక మంచి యాక్టర్ని అని అంత పేరు వస్తుందో దానికంటే వీడు మంచిగా ప్రమోట్ చేస్తారనే పేరు కూడా రావాలి. నాకు అది చాలా ఇంపార్టెంట్ బ్రో. ఎందుకంటే నా పని అది. నా పని కాదనుకుంటే నేను వదిలేస్తాను. నా పనిలా ఫీల్ అవుతాను నేను. అది కూడా అరే ఇది నా సినిమా, ఇది నేను చేయాలి. అందుకని రిలీజ్ అయినా సరే మేము అందరం ఎంత అయితే అంత చేస్తున్నాం. ఎవ్రీ డే వీ పుట్ అ పోస్ట్ ఎవ్రీ డే. ఎందుకంటే వీ వాంట్ టు బీ నోన్ ఫర్ అవర్ వర్క్ అండ్ హౌ మచ్ వీ ప్రమోట్. ఇప్పుడు అవసరమే అది బ్రో, ప్రమోషన్స్. ఒక సాంగ్స్కే 100 రీళ్ళు చేస్తున్నారు అందరినీ పట్టుకుని ఒక సాంగ్ని ప్రమోట్ చేయడానికి. కదా సినిమాకి ఇంకెక్కువ చేయాలి కదా. ఎక్కడో ఉన్న సాంగ్స్నే మనం రీల్ చేస్తాం మీరు ఇందాక అనేటట్టు. అవును, ఎక్కడ ఎవరో సాంగ్స్కి పాటలు పాడుతూ డాన్స్లు వేస్తూ 24 గంటలు మీరు ఇలా అంటుండండి. ఎన్ని వేలు సినిమా పాటలు, వేలు డాన్సులు ఉంటాయి. అది మన సినిమాకి ఎందుకు చేయరు అనేది పాయింట్. సింపుల్. ఇది నా సినిమా, నేనున్న సినిమా, నేను చేస్తా. ఇప్పుడు ఏంటంటే మనం ఒక ఇండస్ట్రీకి ఆ ఫ్యాషన్ మీద ఇష్టం మీద వస్తాం. సో ఒక సినిమా మనకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఆ సినిమాకి అంటే మనం ఆ షూట్కి వెళ్ళే ఒక 10 days ముందు కూడా మనకు ఒక బాధ్యత ఉంటుంది. ప్రిపేర్ అవ్వడం కానీ ఇలా ఉంటుంది. సో షూట్ అవుతుంది, కంప్లీట్ చేస్తాం, బట్ రిలీజ్ అనేవి అవ్వవు. సో అది ఒక ఆర్టిస్ట్కి ఎంత బాధ అనిపిస్తుంది అంటే పేమెంట్లు ఆపినా అంత బాధ అనిపించదు, కానీ ఆ సినిమా ఆగిపోతే చాలా బాధ అనిపిస్తుంది. సో అలాంటి సినిమాలు చాలా మన దాంట్లో కూడా కొన్ని ఆగిపోయాయి. సో ఎలా అనిపించింది అన్న ఆ సిచ్యువేషన్? అంటే నా సినిమా షూటింగ్ ఆగిపోయిన సినిమాలు ఒక్కటి కూడా లేవు. లక్కీగా అనౌన్స్ చేసి ఆగిపోయిన సినిమాలు ఉన్నాయి. ఓకే, అది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ బ్రో. కొంతమంది ఏం చేస్తారంటే ముందు సినిమా అనౌన్స్ చేసి దాని తర్వాత ఇన్వెస్టర్స్ గురించి చూస్తుంటారు. ఓకే, అది నాకు ఒకసారి ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత నేను అలాంటి సినిమాలు అనౌన్స్మెంట్లు చేస్తానంటే నేను క్లియర్గా చెప్తాను, అనౌన్స్మెంట్లు చేస్తానంటే నేను చేయను బ్రో. ఇప్పుడు సినిమా వస్తుంది మార్కెట్లోకి అనేది మనము పెద్ద హీరోల సినిమాలు అనుకోండి, అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది చూడడానికి ఆ న్యూస్ ఏమవుతుంది అని. మనకు అవసరం లేదని చెప్తాను నేను ఫస్ట్ థింగ్. ఎందుకంటే నాకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ నాకు ఒక సినిమా మొన్న రీసెంట్గా బహిర్భూమి అనే సినిమా రిలీజ్ అయింది దేవుడి వల్ల. ఆయన ఎంతో కష్టపడితే రిలీజ్ అయింది. మా వేణు మాధవ్ గారు ప్రొడ్యూసర్. అది ఒక 3 days ఆడింది, తీసేశారు. దాని తర్వాత నాకు వల్లి మ్యామ్ ఒక మాట చెప్పారు, చాలా బ్యూటిఫుల్ అనిపించింది. నువ్వు ఏంటమ్మా సినిమా కనిపించట్లేదు అంటే, లేదు మేము తీసేశారు అన్న. బాధపడుతున్నావు అని అడిగారు. ఆబ్వియస్లీ నువ్వేం బాధపడద్దు, నాకు మెసేజ్ పెట్టారు, నువ్వు చేసే పని నువ్వు 100% బాగా చేస్తే నువ్వు బాధపడొద్దు అని. నేను చేశాను బ్రో, మీరు చూసారు ప్రమోషన్స్కి వచ్చా. దిస్ ఇంటర్వ్యూ హ్యాస్ క్యామియో బ్లాక్ బస్టర్ ఇంటర్వ్యూ విత్ సో గెస్ట్ అపియరెన్స్. ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ ది సేమ్. కాసేపు మాట్లాడితే మాకు కంటెంట్ అని వద్దు. క్యామియోస్ ఉన్న ఏకైక ఇంటర్వ్యూ ఇదే, కట్ చేయకుండా వేయండి. సూపర్. అదే. సో కుమారి 21 మూవీ రిలీజ్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? నువ్వు కనిపించలేదు అన్నారు క్యారెక్టర్లో. ఇప్పుడు జనరలీ మన వాళ్ళు అంటే అది నన్ను బాగా గుర్తుపట్టిన వాళ్ళు ఏమన్నారంటే, అసలు నువ్వు నీలాగా అనిపించలేదు, వీడు సర్ప్రైజ్ చేస్తాడని. కోపం వచ్చిందట నా మీద అందరికీ. అదే కదా కావాలి. ఐ ఫెల్ట్ హ్యాపీ. అక్కడ కోపం వచ్చిందంటే ఇంపాక్ట్ పడింది అక్కడ. సూపర్. అది చాలా ఉన్నాయి. అంటే ఈ గ్యాప్లో చూసుకుంటే మనకి అంటే సినిమాలు అంటూ వెళ్తున్న మీరు బిగ్ బాస్ అనే షోకి వెళ్ళారు. సో అంటే అక్కడ వెళ్ళడానికి చాలా ఆలోచిస్తారు. మీకైనా ఎన్నోసార్లు వచ్చినా కొంచెం వెళ్ళడానికి. అవును. సో ఏం అనుకుని వెళ్ళారు? ఏం లేదు, ఆ టైంలో కోవిడ్ ఉంది, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇంకా అనుకోవడానికి ఏం లేదు. ఒక డోర్ కొడుతున్నాడు, ఆ లోపలంతా వాడే చూసుకుంటాడు, ఆడే ఫుడ్ పెడతాడు. కెమెరా ఆఫ్లో ఉంటే ఎలా మాట్లాడతారు అలా మాట్లాడతారు. ఆ టైంలో డబ్బులు వస్తున్నాయి డార్లింగ్, అంతే సింపుల్. బిగ్ బాస్ నుంచి ఏమైనా వచ్చా డెఫినెట్లీ అందరు చాలా మంది గుర్తుపడతారు అన్ని, దట్ డబ్బులు వస్తున్నాయి నాకు ఆ టైంలో. ఇంకెక్కడ వర్క్ లేదు, స్టార్ట్ అయిన సినిమాలన్నీ అక్కడే ఆగిపోయి ఉన్నాయి. సో కొంచెమన్నా బాధేస్తుంది కదా, అరే ఏంది ఏమవుతుంది లైఫ్ అనేది అర్థం కాదు. ఇల్లు కొన్నాను, దాన్ని ఈఎంఐ కట్టాలి, ఎక్కడి నుంచి వస్తాయి. సో ఖచ్చితంగా ఒక వర్క్ కావాలి. అలా ఆ టైంలో మీరు షూట్లు కూడా ఎప్పుడు అవుతాయి అంటే తెలియదు. 3 సంవత్సరాల నుంచి పిలుస్తున్నారు, సీజన్ 4 ఇంకా ఈసారి కూడా వెళ్ళకపోతే ఇంకా వేస్ట్ అని చెప్పి వెళ్ళిపోయా. బాగానే వచ్చాయి డబ్బులు, ఐఎమ్ హ్యాపీ. అండ్ లక్కీలీ ఎవ్వరు చూసినా ఇప్పుడు నా సినిమా ఆడియన్స్ కాకుండా సినిమా ఆడియన్స్ వాళ్ళు ఎలాగో గుర్తుపడతారు, పాటలు వినే వాళ్ళు ఎలానో వింటారు. వాళ్ళు కాకుండా టీవీ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి చాలా దగ్గరే ఉండాలి. దానివల్ల నేను అది డెఫినెట్లీ అదైతే గమనించాను. టీవీ ఆడియన్స్కి దగ్గర అవ్వాలంటే ఒకప్పుడు సీరియల్ అనేవాళ్ళు.
ఇంకా సీరియల్స్ అంటే యా దేవుడి దేవల్ల ఎక్కువగా మనకి ఆ సీరియల్ వాళ్ళని కూడా గ్యాప్ చేసుకున్నారు అనమాట మనకి ఈ షోతో. అవును. సో చాలా దగ్గరగా అయిపోయారు. అండ్ మీకు చూసుకుంటే నాగార్జున గారు చాలా బాండింగ్ అయిపోయారు సో షోతో. ఆయన అందరితో అలానే మనం పెద్ద గురించి చెప్పుకుని వాళ్ళు నాకు బాగా క్లోజ్ అని చెప్పుకోవడం వల్ల మన ప్రమోషన్ తప్ప అందరితో అలానే ఉంటారు ఆయన. అవును. సో అదే ఎక్కడ నాగార్జున గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, ఏదైనా ఒకటి గుర్తు పెట్టుకుంటే దాన్ని మళ్ళీ వాళ్ళు మనం గుర్తుపడతారు కదా అనే అది ఉంటే చూడండి నాకు చాలు. ఫైనల్ రోజు కదా చెప్పారు చిరంజీవి గారు వచ్చిన రోజు సేమ్ ఇదే రంగస్థలం గురించి వచ్చింది. సో సూపర్ అన్న. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్గానే మీరు ఉంటారా, లేకపోతే అంటే ఒక హీరోగా చేయాలి కొన్ని క్యారెక్టర్లు ఇలాంటివి ఉంటాయి కదా, అలా ఏమనుకుంటాను? ఇప్పుడు ఒక హీరో అయినా ఆర్టిస్ట్ ఉండాలి, అవునా కదా. దాని తర్వాత క్యారెక్టర్ డిమాండ్ని బట్టి ఈ క్యారెక్టర్లో ఈ సినిమాలో నువ్వు హీరో, ఈ సినిమాలో నువ్వు విలన్, కానీ నువ్వు ఎవరు అంటే ఆర్టిస్ట్. నేను ఆర్టిస్ట్, సినిమాకి ఏది కావాలంటే చేస్తా. అది హీరో అయితే హీరో, విలన్ అయితే విలన్, మంచి క్యారెక్టర్ కానీ నా మీద ట్విస్ట్ ఉండి నాకు చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ అయితేనే నేను చేస్తాను. లేదంటే అసలు నేను చేయట్లేదు, నేను చేయను కూడా, టైం వేస్ట్ అయిపోతుంది. అప్కమింగ్ వచ్చే డైరెక్టర్లు కొంతమంది అంటే ఇప్పుడు ఏంటంటే మనం ఇందాకంతా మాట్లాడుకునేది ఒక టైప్ వాళ్ళు అయితే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏంటంటే ఆనెస్ట్గా ఇది మీ క్యారెక్టరు ఇంతే ఉంటుంది చేయగలరా అని అడుగుతున్నారా, లేకపోతే రిక్వెస్ట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి అంటే మంచి మంచి సినిమాలు, మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి. బట్ రాసుకునే వాళ్ళు ఇంతకుముందు భయంతో అడిగేవాళ్ళు ఇది మీరు చేయగలరా ఇది సార్ అని. సో మొన్న ఒక డైరెక్టర్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఒక 3 days క్యారెక్టర్ శ్రీ విష్ణు మూవీ. శ్రీ విష్ణు నాకు బాగానే తెలుసు. ఆ డైరెక్టర్ ఫోన్ చేసి క్యారెక్టర్ చెప్పారు. నేను ఆయన ఒకటే క్వశ్చన్ అడిగా, భయ్యా ఈ క్యారెక్టర్ చేస్తే నెక్స్ట్ టైం మీరే నన్ను పిలవరు భయ్యా. నేను డైరెక్ట్గా చెప్పాను, మీరే నన్ను పిలవరు, నిజం చెప్పండి ఈ నేను ఇన్ని రోజులు కష్టపడి ఇంతవరకు వచ్చా, ఈ క్యారెక్టర్ నేను చేస్తే మీరే నన్ను పిలవరు, మంచి రోల్ ఇవ్వచ్చు కదా భయ్యా, నాకు చేయాలని ఉంది, ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ అంటే. ఆయన ఏమన్నారంటే బ్రో తప్పకుండా నా నెక్స్ట్ సినిమాలో మంచిది రాసి నేను మీకు కాల్ చేస్తాను. అలా మంచి రిసీవ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంకా వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోలేదంటే వాళ్ళతో వర్క్ చేయకపోవడమే బెటర్ కదా. అంతే కదా, నేను ఏది ఇచ్చినా నువ్వు చేయాలి అని అనుకుంటున్నా. సో అంటే ఇంకా మనకి ఈ ఇండస్ట్రీలో మనము హ్యాపీగా ఉన్న పని చేస్తేనే హ్యాపీగా ఉంటుంటాం. డబ్బులు చూసి పని చేస్తుంటే ఎక్కడైనా సంపాదించవచ్చు డార్లింగ్, అవునా కదా. రీల్స్ చేస్తే డబ్బులు వస్తున్నాయి బ్రో, సినిమాలు ఎందుకు చేయాలి నేను? కామన్ సెన్స్. అంతే కదా. రీల్స్ చేసి డాన్సులు చేస్తే చాలా డబ్బులు వస్తున్నాయి, చాలా మంది సంపాదిస్తున్నారు. ఎందుకు ఇన్స్టాగ్రామ్లో రోజు అన్ని రీల్స్ పెడుతున్నారు? అదే కదా. సో అది కూడా చేయొచ్చు. వై ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్? మనకు అది ఫిక్స్ అయిపోయింది, ఇష్టం కాబట్టి, ప్యాషన్ అంతే. అంటే ఓకే మీకు చూసుకుంటే 1 million వరకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు. బట్ అంటే ఎక్కువగా ప్రమోషన్లు వస్తాయి. అంటే ఇంతకుముందు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు అని ఉండేవి, బట్ మీ ప్రొఫైల్లో అలాంటివి ఎక్కడ కనిపించలేదు. బట్ ప్రమోషన్స్ అంటూ వస్తుంటాయి కదా, సో ఎందుకు మీరు అలాంటి ప్రమోషన్ చేయట్లేదు? చేయను బ్రో, నేను బెట్టింగ్ చేయను, ఆల్కహాల్ చేయను, స్మోకింగ్లు చేయను. సినిమాలో తప్పదు, ఇంకా నాకు ఇష్టం ఉండవు కొన్ని. నేను సీరియస్గా చెప్పాను, బిగ్ బాస్ తర్వాత చాలా అడిగారు ఆల్కహాల్ బ్రాండ్స్, ఇండైరెక్ట్ ప్రమోషన్స్ అంటారు. మేము ముందు బాటిల్ ఉంటుంది, మీరు జస్ట్ కూర్చొని ఇలా సోఫా మీద చేయి పెట్టి ఫోటో దిగితే చాలు పెట్టేయండి అని. చేయలేదు నేను. దానివల్ల డబ్బులు వస్తాయి కానీ ఎందుకు బ్రో? ఓకే అంటే ఇప్పుడు పాపం తెలియకుండా మనని కొంతమంది ఏంటంటే ఆ మధ్యలో షారుఖ్ ఖాన్ స్మోక్ చేస్తున్నాడు, అందరూ ఆయన ఫ్యాన్స్ అందరూ స్మోకర్లు తయారయ్యారు, అవునా కదా. ఎంత అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కదా. అవును ఉంటుంది ఎంతగా. వాళ్ళకి లాస్ అయ్యాక వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి బ్రో, ఏమైనా ట్రీట్మెంట్లు చేయించుకోవాలన్నా ఏది చేయించుకోవాలన్నా వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, వీళ్ళ దగ్గర ఉండవు బ్రో. అదే కదా, వీళ్ళ దగ్గర ఇంకా ప్రాణం తిరిగి తెచ్చుకోవాలంటే ఏమి ఉండదు. కరెక్ట్. సో అలాంటప్పుడు నన్ను చూసి ఒక్కళ్ళైనా బ్యాడ్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, తప్పు కదా డాలి, నేను అది చేయను. సో ఎలాంటి ప్రమోషన్లు చేయరా? అంటే ఇప్పుడు డీసెంట్ బ్రాండ్స్, హాని చేయని బ్రాండ్స్ ఏమైనా చేస్తాను. లక్ష్మి చేస్తాను నేను, అది ఫుడ్ బ్రాండ్ యుఎస్లో. దాని ఫుడ్ తినడం వల్ల మంచి జరుగుతుంది కదా మనకి. అలాంటివి కొన్ని జిలెట్ కొన్ని చేసా, ఏవైతే మనుషులకి హాని చేయవో అవి నేను ఐఎమ్ రెడీ టు డూ. ఓకే. అండ్ అంటే ప్రతి ఆర్టిస్ట్కి కూడా ఒక డ్రీమ్ రోల్స్ ఉంటాయి. సో ఇలాంటిది చేయాలి డార్లింగ్, ఎప్పటికైనా ఇలాంటిది ఒకటి చేయాలి అనుకుంటాను. సో మీ డ్రీమ్ రోల్ చాలా ఉన్నాయి బ్రో. అంటే ఇప్పుడు డైలాగ్స్ లేకుండా కన్వే చేయగలగాలి బ్రో ఒక ఆర్టిస్ట్ అంటే. ఎమోషన్ని నేను ఎప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను. శివపుత్రుడులో విక్రమ్ గారి క్యారెక్టర్, ఆయన ఏం చెప్తున్నాడో ఆయనకి డైలాగ్స్ ఉండవు, ఆయన ఏం ఫీల్ అవుతున్నాడో మనకు అర్థమవుతుంటుంది. అలాంటి రోల్ పడాలి బ్రో ఒక ఆర్టిస్ట్కి. డైలాగ్స్ చెప్పడం అంటే 70% జాబ్ అయిపోయినట్టే. డైలాగ్ లేకుండా నువ్వు ఏం ఫీల్ అవుతున్నావు, నీ పెయిన్ ఏందో ఆడియన్స్ అర్థం చేసుకుంటానంటే తోపు. ఇంకా అది అలాంటివి. సూపర్ అండి. అండ్ అప్పట్లో చూసుకుంటే ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ట్రెండింగ్స్ అని ఎక్కువ చేసాక అప్పుడు
ఏం లేదు, ఓన్లీ డబ్ స్మాష్, అవును హీరోయిన్లతో కొన్ని డబ్ స్మాష్ చేయించేవాళ్ళు అనమాట. సో అంటే ఈ జర్నీలో మనం చూసుకుంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా అయిపోయింది, ట్రెండ్లో వచ్చేసి. సో మీకు ఎలా అనిపించింది ఈ ప్రమోషన్ విధానం కావచ్చు ఇది? బ్రో ఇప్పుడు ఏదైనా ఎవ్రీడే ఇవాల్వ్ అవుతుంటుంది బ్రో, మనం దాంతో వెళ్ళాలి, అప్డేటింగ్ అంటారు దాన్ని, అవునా? ఇది బ్యాడ్ అని చెప్పడానికి ఉండదు, దాన్ని ఎలా మార్చుకోగలుగుతాం అనేది జ్ఞానం, అంతే కదా. ఇప్పుడు జ్ఞానం ఏంటంటే నీ ముందు ఇది ఉంది, ఇది చేస్తే ఇది పాజిటివ్, ఇది చేస్తే ఇది నెగిటివ్ అని ఉంటుంది. అందులో మనకి ఏది వర్కౌట్ అవుతుందో చేయడమే విజ్డమ్. సో ఇప్పుడు ఇది ఈ ట్రెండ్ ఉంది, లేదు ఈ ట్రెండే రాంగ్ అని చెప్పడానికి లేదు, ఈ ట్రెండ్ని మనం ఎలా వర్కౌట్ చేయగలుగుతాము అనేది అప్డేటింగ్. ఓకే. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది అవుతూనే ఉంటుంది. ఇప్పుడు డైరెక్ట్ రీచ్ కదా బ్రో, మన కళ్ళ ముందు కనిపిస్తుంది ఇన్స్టాగ్రామ్లో ఈ రీల్ ఎంతమంది చూసారు అని కళ్ళ ముందు ఫిగర్స్ ఉన్నాయి. ఒకప్పుడు టీవీలో వాళ్ళు ఎంత చెప్తే అంతే కదా, న్యూస్లో వచ్చినప్పుడు ఎంత చెప్తే అంత. సో ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో ఇది డైరెక్ట్ మార్కెట్. ఇన్ఫ్యాక్ట్ యూ నో, నీకే డైరెక్ట్గా తెలుస్తుంది ఇది హిట్టా ఫట్టా అనేది నీకు కనిపిస్తుంది. అది సూపర్. అండ్ ఒక ఆర్టిస్ట్కి మార్కెట్ అనేది ఉంటుంది, మార్కెట్ ప్రైజ్ నీది ఇంత, మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు అదే మాట్లాడతారు. సో దేని బేస్ మీద చేసుకొని వాళ్ళు మీ ప్రైజ్ని వాళ్ళు ఇలా చేస్తారు? ఇప్పుడు సి బ్రో, ఇప్పుడు మొన్నటి వరకు 100 కోట్ల సినిమా అయింది అనుకోండి ఒక హీరోకి, ఆయన 100 కోట్ల సినిమా వచ్చే ముందు ఒక ప్రైజ్ ఉంటుంది, ఆ సినిమా వచ్చిన తర్వాత ఒక ప్రైజ్ ఉంటుంది, అవునా? ఓకే, అంతే కదా బేస్. నీ మీద నేను 100 రూపాయలు పెట్టా, నువ్వు నాకు 500 తెచ్చావు అంటే ఆ హీరో ఏమంటాడు, సరే ఇప్పుడు నాకు 200 ఇవ్వండి అంటాడు. ఓకే, సింపుల్, అంతే కదా. ఇప్పుడు నా మీద 1 కోటి రూపాయలు పెట్టారు, వాళ్ళ 1.5 కోటి వచ్చిందంటే నేను 1 కోటి రూపాయలు హీరో అన్నట్టు, సింపుల్, అవునా కదా. దాని తర్వాత అది పెరుగుతూ పోతుంది. ఎలా స్కేల్ పెంచుతారు, ఎక్కువ చోట్ల రిలీజ్ చేస్తారు, ఇంకొంచెం ఎక్స్పాండ్ చేస్తారు, అలా అంతే తప్ప నాకు తెలిసిన క్యాల్కులేషన్ ఇంకేమి. అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్టులు ఉంటారు, ఇప్పుడు మనం మూవీలో చూసుకుంటే హీరో హీరోయిన్ ఇలా 3-4 మెంబర్స్ చెప్తారు, బట్ మనకు అక్కడ టోటల్ వరకు 30 మెంబర్స్ వరకు ఆర్టిస్టులు ఉంటారు. సో వాళ్ళ రెమ్యునేషన్ అనేది మనం కొన్నిసార్లు చూసుకుంటే ఒకటే స్టాండర్డ్గా ఉండిపోతుంది, కొంతమందివి పెరుగుతుంటాయి, అవి కూడా సేమ్ ఈ బేస్లోనే వెళ్తాయా? వాళ్ళకి వచ్చిన హిట్ మూవీస్ని బట్టి. ఇప్పుడు అన్ని ఫ్లాప్స్ ఉన్న యాక్టర్ ఎవరు కూడా రెమ్యునరేషన్ అడగలేడు. ఓకే, ఎంతో అంత వాళ్ళ మార్కెట్లో ఉండి కనిపించి వాళ్ళ సినిమాలో హిట్ ఉండి వాళ్ళకి పలుకుబడి ఉంటేనే, వాళ్ళ పోస్టర్ మీద వాళ్ళ ఫోటో పడితే ఎంతో అంత వాల్యూ ఉంటేనే అది పెరుగుతుంది, లేదంటే లేదు. పోస్టర్ వాల్యూ ఉన్నప్పుడు. మీ ఫస్ట్ రెమ్యునేషన్ ఎంత అండి? ఫస్ట్ మూవీయా? ఫస్ట్ రెమ్యునేషన్ మూవీలో ఆర్టిస్ట్గా పర్ డే అంటున్నారా? నా ఫస్ట్ సాంగ్ అయితే గుర్తుంది బ్రో, 5000 రూపీస్ కీరవాణి సార్ ఇచ్చారు. ఓకే, విక్రమార్ కూడా అతిలి సత్య పాడినప్పుడు. ఫస్ట్ మూవీకి అయితే నాకు తెలిసి 1000 రూపాయలు ఇచ్చారో 1200 ఇచ్చారో బ్రో, సంభవం ఇవే చేశారు, డైలీ లేబర్ లాగే 1200 ఎంత ఇచ్చింటారు. ఫస్ట్ సాంగ్ మనకి తిరుసత్య, ఇది మన స్టేజ్ మీద కూడా ఒకసారి పాడాము, ఒకసారి మన కోసం. డార్లింగ్ ఇది అన్ని చోట్లలో పాడా. Rip it down now, break it down now, making the money to fake now, come on sing it on now, break it down now, making the money to fake now, come on. Atili satay, 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 atili satay, 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 bad the beat, ripping it, hit the head, the sweat, the make you go crazy. He's mad, he's bad, he's making the waste now, come on. Atili satay. సూపర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు అంటే ఒక పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే, అంటే పర్సనల్గా మీ సాంగ్స్ వరకు చేసుకుంటారు కానీ నాకు ఎక్కువ మీ నుండి మోర్ ర్యాప్ సాంగ్స్ చేస్తాడు ఇప్పటి నుంచి డెఫినెట్లీ. నేను మొన్న నవంబర్లో రిలీజ్ సాంగ్ కాల్ తెలుగోడి బీట్, అదే ఫస్ట్ అదే పాడా. ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ చేస్తా. ఎందుకంటే మేము అడగడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే మీ టైం షెడ్యూల్ మీకు ఉంటాయి, అంటే ఆ బిజీ వర్క్లో బిజీ ఏం లేదు. నేను చెప్తున్నా కదా, మంచి సినిమా చేస్తున్నా లేదంటే ఇంట్లో కూర్చోవాలి, 100% మంచి సినిమా అయితే చేస్తా లేదంటే ఇంట్లో కూర్చుంటా. యూ విల్ ఓన్లీ సీన్ గుడ్ మూవీస్ అండ్ గుడ్ రోల్స్. అది క్లారిటీ వచ్చేసింది నాకు, నేను చేయొద్దు అని నాకు ఫిక్స్ అయిపోయాను నేను. అండ్ ఇప్పుడు నాకు దేవుడి దయ వల్ల నేను పొట్టెల సినిమా ప్రమోషన్కి వెళ్ళిన ప్రతి చోట, ప్రతి కాలేజ్లో నన్ను పాటలు పాడమన్నారు. నేను నా పాటలు నేను వాడుకుంటే నా ప్రమోషన్ అవుతుందని చెప్పి సినిమా కోసం ఒక పాట రాసా. ఆ సినిమా పాటనే పాడా ప్రతి చోట. నేను అంత ప్రమోట్ చేస్తుండాలి ఇంకో సినిమాని. సో నాకు అర్థమైంది ఏంటి, అరే ఇంతమంది అడుగుతున్నారు పాట అని, నేను ఎందుకు చేయట్లేదు అని చెప్పి నేను ఖర్చు పెట్టుకుని ఒక పాట చేశాను, తెలుగోడి బీట్. అది 1 million వ్యూస్ ఉన్నాయి, ఐమ్ హ్యాపీ. సో దట్ ఇప్పుడు నుంచి నేను రెగ్యులర్గా, అంటే మనని అప్రిషియేట్ చేసే ఇంకో స్ట్రీమ్ ఉంది కదా, దాన్ని ఎందుకు లూజ్ చేస్తున్నాను, ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఐ డూ సాంగ్స్, ఇంకా బ్యాక్ టు బ్యాక్ చేస్తాను. థ్యాంక్ యూ. ఇదైతే చాలా ఊరట కలిగించింది. చాలా థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచి క్యారెక్టర్లు చేయాలి తప్పకుండా సో మళ్ళీ మనం కలాలి. 100% కలుస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ డార్లింగ్.